హాయ్ గైస్, మనం వచ్చేసి ఈరోజు టొమాటో పచ్చడి, నిల్వ పచ్చడి ఎలా చేసుకుందామో చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక స్పూన్ మెంతులు తీసుకొని ఇలా బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక 1.5 kg కానీ 1/2 kg అలా టొమాటోలు తీసుకొని ఇలా 4 స్లైసెస్గా కట్ చేసుకునేసి మనం కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసేసుకొని జస్ట్ ఇలా 1 by 1 వేస్తూ వేయండి. ఎందుకంటే ఒకేసారి అన్నీ వేయడం వల్ల మళ్ళీ ఆయిల్ అనేది మీ చేయి మీదే పడుతుంది. సో నేను పచ్చిమిర్చి ఇక్కడ చూపించా కదా, హాఫ్గా కట్ చేసి అలా వేసారనుకోండి, ఒక 10 minutes ఇలా మూత పెడితే మీకు ఇలా పేస్ట్ లాగా వస్తుంది. ఆ పేస్ట్లో రుచికి సరిపడా కారం, ఉప్పు అన్నీ చూసేసుకొని ఒకేసారి వేసుకోండి. అండ్ ఆ మెంతులు ఎప్పుడు వేయాలి అంటే ఇలా మనం గ్రైండ్గా పౌడర్ చేసుకునేసి దాని తర్వాత మనము ఆ టొమాటో పేస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం ఆరిపోయాక లిటిల్ బిట్ అలా తీసుకొని మీరు మళ్ళీ మిక్సీ పట్టి కొంచెం తొక్కును మాత్రమే ఇలా పేస్ట్ చేసుకోండి. అలా చేసుకున్న పేస్ట్ని ఈ మిగతా టొమాటో పచ్చడిలో కలిపేశారనుకోండి, రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. ప్లీజ్ ట్రై ఇట్ గైస్.